యాషెస్ సిరీస్ లో వరుస ఓటములు ఆ వెంటనే బీచ్ లో ఎంజాయ్మెంట్ తో విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ కు మరో తలనొప్పి వచ్చి పడింది. మూడో టెస్ట్ లో భాగంగా అడిలైట్ వెళ్లేందుకు సిద్ధమైన ఇంగ్లాండ్ జట్టు మరో వివాదంలో చిక్కుకుంది. బ్రిస్బేన్ ఎయిర్పోర్ట్ లో ఇంగ్లాండ్ జట్టు భద్రతా సిబ్బంది సభ్యుడు ఒక టీవీ కెమెరామెన్ తో ఘర్షణకు దిగిన ఘటనపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మూడో టెస్టుకు ముందు ఈ ఘటన ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడిని మరింత పెంచింది. అడిలైట్ కు ప్రయాణం కోసం సిద్ధమవుతున్న సమయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు భద్రతా బృందానికి చెందిన ఒక సభ్యుడు ఛానల్ 7 కు చెందిన కెమెరామెన్ తో ఘర్షణకు దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియాలోని ఛానల్ 7 ప్రసారం చేసింది. వీడియోలో భద్రతా సిబ్బంది పదే పదే కెమెరామెన్ ను వెనక్కు వెళ్లాలని హెచ్చరిస్తూ కనిపించాడు. ఈ వ్యవహారాన్ని ఛానల్ 7 అగ్రెసివ్ గా అభివర్ణించింది. మీడియా విడుదల చేసిన చిత్రాల్లో కెమెరామెన్ వీడియో షూట్ చేస్తూ ఉండగా భద్రతా సిబ్బంది అతన్ని వెనక్కి నెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ ఘటనపై ఈసీబీ స్పందించేందుకు నిరాకరించింది. అయితే ఆస్ట్రేలియా మీడియా మాత్రం దీన్ని ఇంగ్లాండ్ పర్యటనలో మరో ప్రతికూల ఘటనగా ప్రస్తావిస్తోంది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం 5 టెస్టుల యాషెస్ సిరీస్ లో 0-2తో వెనుకబడి ఉంది. ఇంకా 3 టెస్టులు మిగిలి ఉండగా మెల్బోర్న్, సిడ్నీ వంటి హై ప్రొఫైల్ మ్యాచ్లకు ముందు ఇంగ్లాండ్ యాషెస్ ను కోల్పోయే ప్రమాదం నెలకొంది. పర్యటన మొదటి నుంచే జట్టు ప్రిపరేషన్ పై విమర్శలొచ్చాయి. కాన్బెర్రాలో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ 11తో పింక్ బాల్ వార్మప్ మ్యాచ్లో సీనియర్ ఆటగాళ్లను ఆడించకపోవడం విమర్శలకు దారితీసింది. దాంతో బ్రిస్బేన్లో అదనపు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించాల్సి వచ్చింది. ముందుగా నిర్ణయించిన నోసా బ్రేక్ ను ఆటగాళ్లు రీసెట్ కావడానికి ఉపయోగపడుతుందని జట్టు మేనేజ్మెంట్ సమర్థించుకుంది. కానీ బీచ్ లో ఫుట్బాల్ ఆడుతున్న ఆటగాళ్ల ఫోటోలు విమర్శకులకు హాట్ టాపిక్ గా మారాయి. ఆసీస్ పేసర్ల దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోతున్నా కూడా ప్రాక్టీస్ పై ఫోకస్ పెట్టడం లేదంటూ మండిపడుతున్నారు. తొలి 2 టెస్టులు కూడా 2-3 రోజుల్లోనే ముగిసిపోవడం కూడా ఇంగ్లాండ్ పేలవ ఆట తీరుకు నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా జాజ్ బాల్ అప్రోచ్ తో కొంతకాలంగా పలు సిరీస్లు గెలిచిన ఇంగ్లీష్ టీం అసలు సిసలు యాషెస్ లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.